వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. 2025లో కనుక మనం చూసుకుంటే 2/11/2029 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఈ 2 సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ మంత్ కలిసి వస్తుంది, వాళ్ళ కెరీర్ ఏ విధంగా ఉంటుంది 2025లో కనుక మనం చూసుకుంటే, న్యూమరాలజీ పర్టికులర్గా దానికి ఏం చెప్తుంది, ఎలాంటి రెమెడీ తోటి ముందుకెళ్తే లైఫ్లో కెరీర్ బాగుంటుంది అనేది వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, జనరల్గా 2025 వచ్చేస్తుంది. 2 సిరీస్ని పుట్టినటువంటి వాళ్ళు 2/11/2029 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ కనుక మనం చూస్తే ఏ మంత్ ఏ డే వీళ్ళకి ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, 2025లో కెరీర్ ఎలా ఉంటుంది, అది రిలేషన్షిప్ వైజ్ కానివ్వండి, నేను ఒక్కొక్కటి అడుగుతాను. వీళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ వీళ్ళ గుణగణాలు అసలు ఎలా ఉంటాయి? అసలు ఒక మాటలో చెప్పాలంటే మంచి మనసున్న మహారాణిలు మహారాజులు పుట్టిన తేదీ, అంటే అత్యంత ప్రేమ కలిగిన వాళ్ళు, అంటే ఇంతకన్నా ఎవరు ప్రేమించలేరు. ఈ 2/11/2029 పుట్టిన వాళ్ళు చంద్ర ప్రభావంతో చాలా సున్నితంగా, సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్, అంటే అందరూ నా వాళ్ళే అనుకునే గొప్ప మనసు. ఇలా ఎవరు ఏ నెంబర్ కూడా అనుకోదు. ఇప్పుడు 100 మంది ఉంటే 10 మంది నా బెస్ట్ ఫ్రెండ్స్ అనొచ్చు, 20 మంది నాకు తెలియదు అనొచ్చు. ఈ 2 వాళ్ళు అలా కాదు, వీళ్ళంతా నా వాళ్ళే, వీళ్ళందరంటే నాకు ఇష్టం, అందరితో ప్రేమగా ఉంటారు. బట్ చంద్ర ప్రభావం వల్ల ఎమోషనల్ చేంజెస్ ఉంటాయి. సో వన్ టైమ్ దే కెన్ బీ హ్యాపీ, లాఫింగ్, వన్ టైం మూడీ, వన్ టైం సాడ్, వన్ టైం క్రయింగ్. సో చంద్ర ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు హైలీ ఎమోషనల్ పీపుల్. సో ఇప్పుడు మాట్లాడుతున్నాము, నవ్వు సినిమా చూపించాము, విపరీతంగా నవ్వేస్తారు. ఏడుపు సినిమా చూపించామనుకోండి, తెలియకుండా కళ్ళలో వాటర్ కారిపోతుంటాయి. అంత మంచి మనసు వీళ్ళది. ఒక మాట చెప్పాలంటే వెన్నలాంటి వాళ్ళు. అంటే నేను 2/11/20 చాలామంది చూశాను, దగ్గరగా చూశాను. సో దే ఆర్ వెరీ వెరీ లవ్లీ పీపుల్. కానీ వీళ్ళ దగ్గర ఉండేదేమంటే వీళ్ళు ఎక్కువ ప్రేమను కోరుకుంటారు. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే, హస్బెండ్ అనుకోండి చాలా లాయల్గా, చాలా ప్రేమగా, ఎంత విశ్వాసంగా ఉంటారో అంత విశ్వాసంగా ఉంటారు. భర్త చిన్న మోసం చేసినా, వీళ్ళని గాయపరిచినా వీళ్ళు హర్ట్ అయిపోతారు. 2 వాళ్ళు ఆర్థికంగా బాగున్నా, కెరియర్లో బాగున్నా, వీళ్ళు దెబ్బతినేది రిలేషన్స్లోనే. సో ఎక్కువ భాగం నేను చూసిన 2/11/2029లో వీళ్ళు హై అఫెక్షనేట్, హై ప్రేమ ఎక్కువ పెంచుకోవడం వల్ల వాళ్ళ చిన్న మిస్టేక్ చేసినా తట్టుకోలేక చాలా దగ్గర బంధాలు తెగిపోయి దే ఆర్ లీడింగ్ టు డైవర్స్ ఆల్సో. ఎలా ఉంటుంది సార్ 2025లో రిలేషన్షిప్లో? సార్ 2025 = 9 నంబర్, 2025. 2 అంటే చంద్రుడు, 9 అంటే కుజుడు. 2 బరువు తక్కువ, 9 బరువు ఎక్కువ. సో 2-9 కాంబినేషన్ ఎలా ఉంటాయంటే 2 వాళ్ళకి ఒక సమస్య తర్వాత ఒక సమస్య వచ్చి పడుతూ ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళు చాలా సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్, ప్రశాంతతను కోరుకుంటారు, కొట్లాట్లు ఇష్టపడరు, శబ్దాలు ఇష్టపడరు. ఈసారి 2 వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే ఎవరు ఏం చెప్పినా గుండెల్లో లాకేసి పెట్టేసుకుంటారు. ఇప్పుడు మీరు 2 అనుకోండి, నేను మీకు ఏం చెప్పినా మీరు మనసు దాచుకుంటారు. నేను ఒకవేళ మీతో మాట్లాడకుండా ఉన్నా, మీతో కొట్లాడినా నా పర్సనల్ విషయాలు ఎక్కడ లీక్ చేయరు, నన్ను మీరు బయట గలీజ్ చేయరు అనమాట. అంటే 2లో గొప్పతనం ఏంటంటే క్షమించే గుణం. వీళ్ళకి గొప్ప మనసు ఏమంటే ఎవరు ఏ తప్పు చేసినా, ఎన్ని మోసాలు చేసినా వెళ్ళి మళ్ళీ కాళ్ళు చేతులు పట్టుకుంటే క్షమించేస్తారు. వీళ్ళ నెగిటివ్ ఏమంటే వీళ్ళు తక్కువ చేసుకుంటారు. సో వీళ్ళు తక్కువ అనుకుంటారు, ఎవరన్నా పక్కన వాళ్ళని ఎక్కువ పోగొడి వీళ్ళు సరే, అది ఒక మైనస్. ఎక్కువ సాఫ్ట్, పాజిటివ్ ఉండడం ఒక మైనస్. బట్ హైలీ టాలెంటెడ్. ఎంత టాలెంట్ అంటే వీళ్ళకి ఒక రంగం 2 రంగాలు కాదు, మల్టీ టాలెంటెడ్. వీళ్ళు చాలా రంగాల్లో ప్రావీణ్యం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్యాన్సర్ అనుకోండి, డ్యాన్సరే కాదు సింగర్గా ఉంటాడు, మంచి యాక్టర్గా ఉంటాడు, కవితలు రాయగలడు. అంటే సినిమా ఫీల్డ్లో ఉంటే, ఈ 2లో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 జూనియర్ ఎన్టీఆర్ గారు మంచి డ్యాన్సర్, మొహంలో ఎక్స్ప్రెషన్స్ బ్రహ్మాండంగా చూపించగలడు. మన ఈ మధ్య ఆడ పాటలు కూడా కన్నడ సినిమాలో శంభు పాట పాడాడు. సో నేను చెప్పేదేమంటే వీఆర్ ద న్యాచురల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నెంబర్ 2. సో మీరు అడిగినట్టు రిలేషన్స్లో ఎలా ఉంటుందంటే, సో జనవరిలో పుట్టిన వాళ్ళతో కొంచెం మనస్పర్ధలు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈవెన్ సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళతో ఈ 2 నంబర్ వాళ్ళకి కొంచెం ఇబ్బందులు వస్తాయి. అండ్ అదర్వైజ్ డేట్ వైజ్ తీసుకుంటే
1, 10, 19, 20. 1 అంటే సూర్యుడు డామినేటింగ్, 2 అంటే చంద్రుడు కొంచెం సాఫ్ట్, ఇద్దరికి మ్యాచ్ కాదు. అదేవిధంగా 9, 18, 27 ఆర్ సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళతో వీళ్ళకి సరిగా పొసగదు. 9 వాడు కొంచెము చూడడానికి మంచి మనసే 9 వాళ్ళు కూడా, బట్ గాంభీర్యంగా ఉంటారు, మాట కొంచెం గట్టిగా ఉంటుంది, డామినేటింగ్గా ఉంటుంది. 2 వాళ్ళు తట్టుకోలేరు. సో 2లో పుట్టిన వాళ్ళు దయచేసి 1 వాళ్ళని 9 వాళ్ళని మ్యారేజ్కి వద్దు, పార్ట్నర్షిప్కి వద్దు, ఫ్రెండ్షిప్ కూడా వద్దు. సో ఒకవేళ మంచిగా మీకు అనిపిస్తున్నారంటే నేమ్ కరెక్షన్ చేయించుకోవచ్చు, అంతే కదా? అంతే. అంటే వాళ్ళతో మ్యాచ్ ఇష్టం ఉన్నప్పుడు వైబ్రేషన్స్ మార్చుకోవడానికి మనం వాళ్ళ పేర్లో ఒక లెటర్ మార్చి విల్ మ్యాచ్ ఈవెన్ 1 and 9 ఆల్సో. అలా చేసుకొని వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం సార్, ఆ లెటర్ మార్చి వాళ్ళు కలిపేస్తాం. ఎలా సార్, అంటే కెరీర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఏ ప్రొఫెషన్లో వీళ్ళు ఎక్కువగా రాణించే అవకాశం ఉంటుందంటారు? ఏ మంత్లో ఏ విధంగా ఉంటుంది వీళ్ళు? 2 వాళ్ళు చాలా సాఫ్ట్ కాబట్టి వీళ్ళు చాలా సాఫ్ట్ బిజినెస్లు సో వీళ్ళు కంట్రీకి డిప్లొమాట్స్గా ఉండే ఛాన్స్, అంటే దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ నాన్ అగ్రెసివ్ పోస్ట్లో ఉండడానికి. బ్యాంకింగ్ రంగంలో మెజారిటీ 2 నెంబర్ అండి. అంటే ఎక్కువ కొట్లాట్లు గలాటలు లేని బ్యాంకే, సైలెంట్ స్పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది బ్యాంకింగ్ రంగం. సో ఒకవేళ చిన్నవాళ్ళు చాలా అన్ఎడ్యుకేటెడ్ అంటే పాల వ్యాపారం, పాలు, వెన్న, అంటే ఆల్ వైట్స్. సో రైస్ బిజినెస్, మిల్క్ బిజినెస్, సిల్వర్ బిజినెస్, సో ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, హోటల్ రంగం. అంటే మంచి గలాగలా హోటల్ కాదు, కొంచెం మంచి స్టార్ హోటల్స్, శబ్దం ఏముండదు, పిన్ డ్రాప్ సైలెన్స్, లైటింగ్ కూడా లైట్ తక్కువ ఉంటాయి. సో దే విల్ అచీవ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ బిజినెస్. 2 అంటే ఏంటంటే సైలెంట్గా డబ్బు సంపాదించేవాళ్ళు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2లో షారూక్ ఖాన్, నాన్ కాంట్రవర్షియల్, హైలీ ఎక్స్ప్లోజివ్ యాక్టర్, ఇప్పుడు కూడా కింగ్ ఖానే ఆయన. 2. 11 అమితాబ్ బచ్చన్, ఎటంటి యాక్టరు. 20 జూనియర్ ఎన్టీఆర్ అండ్ అక్కినేని నాగేశ్వరరావు గారు. 29 వచ్చి మన నాగార్జున గారు. 29 హీరో విశాల్. సో ఇక్కడ ఏమంటే ఈ 2, 11, 29 వాళ్ళు పేరులో వైబ్రేషన్స్ బాగుంటే టాలెంట్స్ అన్నీ బయట వచ్చేస్తాయి. మల్టీ టాలెంటెడ్ అండ్ ద టాలెంట్స్ విల్ బీ అప్రిషియేటెడ్ బై ఆల్. అండ్ వాళ్ళు ఏ రంగంలో ఉన్నా, అంటే నేను చెప్పిన రంగాల్లో సినీ రంగం కూడా 2ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. మరి అంటే జనరల్గా అడుగుతున్నాను సార్, అంటే బిజినెస్లో ఎలా ఉంటుందంటే, అంటే ఏ మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి? జనవరిలో కొంచెం ఆర్థికంగా ఒడిదొడుగులు ఉంటాయి, ఫిబ్రవరిలో బాగా పుంజుకుంటారు, మార్చ్లో స్పీడ్ బ్రేకర్ ఎక్సలేటర్ తొక్కేస్తారు బాగా, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ తిరిగే లేదు ఈ మంత్స్. సెప్టెంబర్లో కొంచెం ఇబ్బందులు, కష్టాలు వస్తాయి. మళ్ళా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ బాగుంటుంది. సో 2 నెలలు ఇబ్బందులు, అడ్డంకులు, అదర్వైజ్ ఎలాంటి ఇబ్బంది లేదు. సో 2 వాళ్ళు ఎక్కువ సెన్సిటివ్ లేకుండా చూసుకోండి, ప్రేమించండి, మరీ విపరీతంగా ప్రేమించద్దండి. అంటే అది కూడా మంచిదే సార్, ప్రేమించడము. వీళ్ళు ఫ్యామిలీని చాలా విపరీతంగా ఇష్టపడతారు, ఫ్యామిలీకి అటాచ్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సార్ ఎంత దూరం ఉన్నా కొడుకులు, భార్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు. అవును, దే ఆర్ వెరీ లవ్లీ పీపుల్ సార్, ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. హెల్త్ పాయింట్లోకి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు ఈ ఇయర్ మొత్తం? సార్ 2029 అంటే 9 కాబట్టి ఈ కుజుడు ప్రభావం వల్ల కొంచెం హెల్త్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో 10 months బాగున్నా 2 months బాగాలేకపోయినా హెల్త్ పరంగా దే హ్యావ్ మైల్డ్ అప్ అండ్ డౌన్. సో ఇండైజెషన్ ప్రాబ్లం, లైట్ జాయింట్ పెయిన్స్ ప్రాబ్లం. సో కొంచెం 50 years దాటిన వాళ్ళు 2, 11, 29 వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది 29లో. కొంచెం వాక్ చేయండి, డైట్ పాటించండి, జాగ్రత్తలు తీసుకోండి. న్యూమరాలజీ ప్రకంగా మీ పేరులో వైబ్రేషన్స్ చెక్ చేసుకోండి. ఈ 2, 11, 20, 29 వాళ్ళకి 100% పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్లో 2029లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అంటే అన్వాంటెడ్ కోరల్స్ విత్ ఇన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఎవరైనా సరే సార్, అంటే 2లో ఇలా ఉంది కాబట్టి ఏ వారంలో ఏ రోజు ఏం జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఏ దేవుణ్ణి పూజిస్తే వీళ్ళకి బెటర్గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందంటారు నేమ్ కరెక్షన్తో పాటు? 2, 11, 20, 29కి సోమవారం మంచి రోజు. శివాలయంలో శివ దర్శనాలు చేసుకుంటే ఆ నెగిటివిటీ అనేది చాలా వరకు తగ్గుతుంది. అంటే ఆ దోషాలు అనేది శివుడు ఆగిలేంది చీమడ కొట్టదన్నట్టు. సోమవారం, పర్టికులర్గా సోమవారం శివుడికి ప్రీతి అనేది ఈ 2 వాళ్ళకి మండే చాలా మంచిది. సో ఇది రావుకాలం ఇవి లేకుండా చూసుకొని మార్నింగ్ టైంలో దర్శనాలు చేసుకోవడం వల్ల
ఆ మంత్ అంతా కూడా అంటే ఎవ్రీ మండేస్ 4 మండేస్ కూడా దర్శనాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్ ఏమి ఉంటుందండి? లక్కీ కలర్ వచ్చి వైట్, క్రీమ్, మూన్ స్టోన్. నాకు చాలా ఇష్టమైన స్టోను. ఇది మోర్ దెన్ 7 క్యారెట్స్ మెడలో వేసుకుంటే ప్రశాంతంగా ఉంటారు. ఈ నెగిటివిటీ, సెన్సిటివిటీ అన్నీ కూడా చాలా వరకు మూన్ స్టోన్లో తగ్గుతాయి. సో ఎక్కువ వైట్ కలర్ వేసుకోండి, క్రీమ్ కలర్ వేసుకోండి, అండ్ బ్లాక్, రెడ్ తగ్గియండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ 2/11/2020 పుట్టిన వాళ్ళు మ్యాక్సిమం ఈ 2025లో దాటేయచ్చు. బట్ పేరు బలం చెక్ చేసుకొని పేరులో కానీ వైబ్రేషన్స్ మార్చుకోగలిగితే అద్భుతంగా ఉండేలాగా నేను గైడ్ చేస్తాను. ఎనీవే సార్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర 2025లో ఏదైనా మంచి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే డైరెక్ట్గా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి తీసుకొని రండి. చాలా మంచి నేమ్ సజెస్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక పాజిటివ్ నెంబర్తో, ఏంజిల్ నెంబర్తో ఉండేటువంటి పేర్లను మాత్రం సజెస్ట్ చేస్తారు. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు. డైరెక్ట్గా మణికొండలోనే ఆఫీస్ ఉంటుంది. సార్, జనరల్గా అడుగుతున్నాను, రెగ్యులర్గా మిమ్మల్ని చిన్నపిల్లలు అయితే మీ దగ్గర తీసుకుంటారు సార్? డైరెక్ట్ అపాయింట్మెంటే తీసుకుంటారు. మంచి నేమ్స్ ఇస్తారు. అవునన్నా. మామూలుగా అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. చాలా మందికి న్యూమరాలజీ మీద అంటే వాళ్ళకి తెలుసు నెగిటివ్ ఉంది, కష్టపడుతున్నాం, ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మనకొండ కలవచ్చు. కొంతమందికి ప్రజెంట్ బాగున్నాము, ఫ్యూచర్లో బాగుంటామా లేదా, ఏదైనా రాంగ్ నంబర్స్ ఉన్నాయి అంటే కొంతమంది 35 తర్వాత నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ పెడితే మీ పేరులో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా క్లియర్గా చెప్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. మీ వాట్సాప్స్ చెక్ చేశాక 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అండి. మీ లైఫ్ అంతా కూడా ఏ ఇయర్ అన్న పట్టిందల్లా బంగారం. మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే అంటే 60% బాగున్నా బాగాలేదని చెప్తానండి. నాకు 90 పైన బాగుండాలి. ఎందుకంటే 60 ఇయర్స్ బతకడం, 60% బాగుండడం, 60 వద్దు. దేవుడు ఇచ్చినప్పుడు 100కి 100 తీసుకోవాలి. సో మీ పేరులో ఏ రాంగ్ ఉంది, ఆ రాంగ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నా సైడ్ నుంచి మీకు 100% మీ పేరులో ఏంజల్ నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉండేలాగా గైడ్ చేస్తాను. మాత్రం 100% నేను మీకు మాట ఇవ్వగలను. ఎస్. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ 2025లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని ముందే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. చిన్నపిల్లల పేర్లు మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి కలవచ్చు. లేదు కొంతమంది డైరెక్ట్గా ఎవ్రీ సండే కలవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచైనా సరే, ఈవెన్ ఫారెన్లో ఉన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.